దళిత కులాలలో జన్మించి మతం మారిన కారణంగా రిజర్వేషన్లను మార్చడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడలోని పర్యాటక భవన్లో సివిల్ రైట్స్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనాలిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిఆర్ఆర్ఐ అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మధు, ఐఏఎస్ అధికారి రాణి కొమ్ముదుని, ఫ్రాంక్లిన్ సీజర్, గాలి వినోద్ హాజరై మాట్లాడారు. దేశంలో ఏ కులానికి లేని విధంగా కేవలం దళితుల మతం మారిన వెంటనే వారి రిజర్వేషన్లను తొలగించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 1950 దేశంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ వివక్ష కొనసాగుతుందని అన్నారు. 70 ఏళ్లుగా దళిత వర్గాల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బాలకిషన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. And all those things will be discussed, and persecution will be particularly discussed in next. So he is now working there. We know so many people. We will invite all of them. But the only difference is, అందరి టైం తీసుకోవడం ఒకసారి కష్టం అవుతుంది. అందరం ఒకసారి తీసుకోవడానికి అది అగా డెఫినెట్గా let us work out. Think about that. Okay, thank you very much Elisha garu. ఎందుకంటే Elisha garu ఇండియన్ డైరెక్టర్ గాను ఇంకా మంచి ఎస్సీ కమిషన్ లో చేశారు. He has got lot of exposure in this persecution and dealing with problems మీద చాలా అవగాహన ఉంది. ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక అతను అబ్రహాం లింకన్ కూడా ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ లో ఉన్నారు. ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. అబ్రహాం లింకన్ ఎక్కడ ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసు కాబట్టి అవి ఇక్కడ ఎక్స్పోజ్ చేయాలి. గవర్నమెంట్ definitely we are going to have one more session because this meeting unfortunately it was to be started at 10 o'clock but it started at 11 o'clock. 1 hour late మనము నిరూపించుకోగలమని మీకు తెలియవరుస్తున్నాను. ఎప్పటి వరకు అయితే మనం ఇలా ఫ్రాగ్మెంటెడ్ లాట్గా ఉండి మన పర్సనల్ ఎజెండా, అది లీడర్స్ కావచ్చు, అది ఆఫీసర్స్ కావచ్చు, అది పాస్టర్స్ అసోసియేషన్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఓకే, ఎప్పటి వరకు అయితే మనము మన ఇండివిజువల్ ఎజెండా ఉంటుందో యాజ్ అ కమ్యూనిటీ we will always lose. Okay, first here is that we all remain united for this wonderful cause. Okay, and a couple of other points. దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఈ మీటింగ్ తర్వాత వారు ఒక కమిటీ వేయడం జరుగుతుంది. అందులో కొన్ని పాయింట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రాంక్లిన్ గారు, లాయర్ గారు, జస్టిస్ అజయ్ షా గారు, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని, ఫ్రాంక్లిన్ సుధాకర్ అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఇందులో పనిచేస్తున్నారు. సో మరొక ఆలోచన అనేది వాళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు, అందరితో మాట్లాడి డ్రాఫ్ట్ చేస్తారు. నా ఒక ఆలోచన ఏంటంటే, వెన్ జస్టిస్ బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తారు, ఓకే, అతను 50 మందితోనో 100 మందితోనో ఇలా ఒక క్లోజ్డ్ రూమ్ లో కలవచ్చు, కానీ ఆల్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ ఎవరు మాట్లాడినా సార్ ఉండండి. భారతదేశ చరిత్రలో దళిత క్రైస్తవ ఇష్యూ ఒక 40-50 సంవత్సరాల నుంచి నానబెడుతూ వస్తున్న ప్రభుత్వాలు కమిషన్ల పేరుతోని ఇప్పటి వరకు ఒక 4 రకాల కమిషన్లు ఏర్పాటు చేసినాయి. ఆ 4 రకాల కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఈ ఎస్సీ హోదా అవసరమని జడ్జిమెంట్ ఇచ్చినవి. అయినా కానీ ఆ కమిషన్లను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో దాని విషయం మేము క్రైస్తవులు అయి ఉండి మాట్లాడుతున్నాము. మిశ్రా కమిషన్ అసలు ఏముంది, ఆ జడ్జిమెంట్ ఏంటి అనేది పెద్ద పెద్ద నాయకులు, మాకు సంబంధించిన ఇంటలెక్చువల్ అందరూ మాట్లాడడం జరిగింది. కానీ మేము డిమాండ్ చేస్తున్నాము, ఇప్పుడు వచ్చే ఏ కమిషన్ అయితే బాలకృష్ణ కమిషన్ వస్తుందో తెలంగాణ రాష్ట్రానికి, ఆ కమిషన్ ఫస్ట్ మా వ్యక్తులతో మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వం దారికి వెళ్ళాలా. ఎందుకంటే మాకు ఒక భయం ఉంది, ఇన్నిసార్లు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా చేసినాయి కానీ ఏ ప్రభుత్వం స్పందించలేదు. ఏదో ఒక విధంగా మభ్య పెట్టడము, ఏదో రకంగా క్రైస్తవులను అక్కడే పెట్టడము జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి
దళిత క్రైస్తవుల ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ మా ఇంటలెక్చువల్ తో మాట్లాడిన తర్వాతనే మీరు ప్రభుత్వం దారికి వెళ్ళాలి. మేము బాలకృష్ణ కమిషన్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కమిషన్ ఎక్కడి వరకు వస్తారో అక్కడి వరకు పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పెట్టి మా బాధ వివరిస్తాము. మధ్యలో 100 మంది మా టీం నిలబడతారు. 100 మంది అక్కడ నిల్చొని బాలకృష్ణ కమిషన్ కు మేము దౌర్జన్యాలకు మేము అనుకోటపడినామో చూపిస్తాం. వాళ్ళకు మా సమస్యలు ఏందో ఆ ఓడింగ్ ద్వారా తెలియజేస్తుంటాము. ఇప్పుడు భారతదేశంలో ఈ కమిషన్ మిశ్రా కమిషన్ ఉన్నప్పుడు ఎవరైతే దీన్ని వ్యతిరేకించి మేము క్రైస్తవులము మాకు అవసరం లేదు ఇది మాకు ఇట్లా జరుగుతుందని మిషనరీ సంస్థలు అయితే ఏవైతే వ్యతిరేకించారో వాళ్ళ భడతం వాళ్ళు ఇప్పుడు వచ్చి బాలకృష్ణ కమిషన్ ముంగట మాకు చెప్పాలి. మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు భారతదేశంలో క్రిస్టియన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మెజారిటీస్గా అయ్యారు. మెజారిటీ వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు దళితుల ఈ స్టేటస్ ఇస్తే వాళ్ళు బాగుపడతారు, దేశంలో మాకు మంచి పేరు వస్తుందని చెప్పి ఆలోచన చేయాలి. కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని పెద్దల దాకా మేము ముందుకు తీసుకెళ్తాము. బాలకృష్ణ కమిషన్ వచ్చినప్పుడు అందరం కలిసి కలుస్తాం అనేటువంటి ఆర్గనైజేషన్ మేము స్థాపించాము. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేయబడింది. ఈ ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఇంటర్ డెనామినేషన్స్ కానీ, ఎలాంటి వర్గాలు కానీ, ఎలాంటి పొలిటికల్ డిఫరెన్సెస్ కానీ లేకుండా దళితులందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి ఆ దళితుల అందరి తరపున జస్టిస్ బాలకృష్ణ కమిషన్ ఏముంది, గవర్నమెంట్ ఏదైనా కానీ మాకు కావాల్సింది ఏంటంటే 75 సంవత్సరాల నుంచి 1950వ సంవత్సరం నుంచి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ లేకుండా కుల వివక్షను దళితుల్లోనే పెట్టి దళిత కుటుంబాలను చీల్చి అనేక రకాలుగా ఈ వివక్ష గురి చేసి దళిత క్రైస్తవుల్ని ఎంతగానో అణగదొక్కుతున్న పరిస్థితుల్లో క్రైస్తవులకు కూడా ఈ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం కోసమే ఈ యొక్క